Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ యొక్క వేసిన కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. విషయం ఏదైనా విషం చిమ్మడం ఖాయం. అది ప్రస్తుతం మన పచ్చపత్రికల్లో జరుగుతున్నటువంటిది చూసాం. అయితే ఇవాళ రాసినటువంటి దాంట్లో పోర్టల్ గురించి రాశారు. అయితే ఒకటేంటంటే, ఈ పోర్టల్ గురించి రాయనివ్వండి, లేకపోతే అప్పుల గురించి రాయనివ్వండి, ఉద్యోగాల గురించి రాయనివ్వండి, ఏవైనా సరే నిన్నటిదాకా ఒక ఎత్తు అయితే, ఇంకిప్పుడు ఈనాడు ఈటీవీ పరిశోధనాత్మక కథనం అని చెప్పనని పోర్టల్ మీద రాసేశారు. ఎందుకంటే నిన్నటిదాకా ఒక రకం, ఎందుకంటే ఏవో అవి ఇవి లేకపోతే ఉద్యోగాలు కాగులు అవి ఇవి చెప్పారు. ఇంక ఇప్పుడు అవన్నీ వద్దనుకున్నారో ఏమో, ఇక డైరెక్ట్గా ఈనాడు ఈటీవీ పరిశోధనాత్మక కథనాలు మనకి రోజు వస్తాయి. మనం కథలు చదువుకుంటూ ఉంటామే. ఒక రకంగా వాళ్ళే చెప్తున్నారు ఇది కథలే, మనం ఏం నిజాలా అబద్ధాలా అనేది నేను చెప్పట్లా, కానీ ఇది కథనాలను మాత్రం వాళ్ళు చెప్తున్నారు. అదేంటంటే, పోర్టు రాసిచ్చేస్తారా, జైలుకు వెళతారా, కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై జగన్ ప్రభుత్వం దుర్మార్గం అనేటువంటిది మెయిన్గా ఇవాళ హెడ్డింగ్ పెట్టి చేశారు. అయితే దాంట్లో నీతులు కూడా కొన్ని వల్లిస్తుంటారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని మన వాళ్ళు ఎందుకు అన్నారో తెలియదు, కానీ అది మాత్రం మరి ఇప్పుడు ఈ కథనాలు చదువుతున్నటువంటి వాళ్ళకి, ఆ పత్రికను చూసినటువంటి వాళ్ళు డెఫినెట్గా అనుకుంటారేమో అనుకుంటా. ఎందుకంటే అమ్మితే కొనుక్కోవడం వ్యాపారం, మెడపై కత్తి పెట్టి లాక్కోవడం దౌర్జన్యం, మొదటిది వాణిజ్య వృత్తి, రెండోది నేర ప్రవృత్తి అని వారు సెలవిచ్చారు. నీతి రాతలు అవన్నీ రోత నీతులు అవన్నీ కూడా. ఎందుకంటే వారి కింద ఏదో గురిగింద గింజలాగా వారి కింద ఉన్నటువంటిది చెప్పరు, వారికి మీద ఉన్నటువంటి వాటి గురించి ఎక్కడా రావు. సరే, దాన్ని వదిలేసి ఇవాళ మన సబ్జెక్ట్లో కనుక మనం వెళ్ళేటట్లయితే, ఇవాటి రోజున కాకినాడ సీ పోర్ట్ అనేటువంటిది డీప్ వాటర్ పోర్టు మీద జగన్ ప్రభుత్వం దుర్మార్గం చేసింది అని చెప్తున్నారు. అసలు ఇవాళ పోర్టుల మీద పడిన మాట మనందరికీ తెలుసు. అదేంటంటే, నిన్నటిదాకా గంగవరం గురించి మాట్లాడారు. అయితే ఇక్కడ మొదటిది ఏంటంటే, పోర్టులు ఏవైనప్పటికీ కూడా వాటి అభివృద్ధి నిర్వహణకు మాత్రమే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం జరిగింది. అది మొదటిది. ఇక నెక్స్ట్ ఈ పోర్టు విషయంలో మనం చూస్తే, అది కూడా మనం ఏం చెప్పక్కర్లేదు, అంటే వాళ్ళే రాస్తారు, కాకపోతే అది చదవర్లే అని హెడ్డింగ్ల మీద ఉన్నటువంటివే చూస్తుంటారు. ఎవరో ఒక వ్యక్తికో ఒక కంపెనీ మీదనో చేస్తుంటారు. ఇంకొక విషయం కూడా, ఇక్కడ ఇవి ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగేటువంటి సంబంధాలే తప్ప ఇదేమి ప్రభుత్వంతో సంబంధం లేదు. గంగవరం పోర్టులోనూ అట్లాగే అక్కడ ఉన్నటువంటి రాజుగారు అదానీ వారికి అమ్ముకున్నారు. ఆయనకి ఉన్నటువంటి ప్రభుత్వానికి ఓన్లీ 10% మాత్రమే ఉన్నది. ఆ 10%ని ప్రభుత్వం ఆ రోజున అమ్మి వేసిందని చెప్పని అదానీ గారికి అమ్మిందని చెప్పారు. కానీ అది కూడా ఎవరికి సంబంధం? ప్రైవేటు వ్యక్తులకి సంబంధం. అట్లాగే కృష్ణపట్నం పోర్ట్ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది. అది ఒక కంపెనీ వారు ఇంకొక అదానీ కంపెనీకి ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు కాకినాడ పోర్టు గురించి చూడండి. కాకినాడలో తాను నిర్మించిన డీప్ వాటర్ పోర్టు నిర్వహణ అభివృద్ధి బాధ్యతలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1999లో ప్రైవేటు పరం చేసింది. చూశారు కదా, అభివృద్ధి నిర్వహణ బాధ్యతలను మాత్రమే ప్రైవేట్ పరం చేసింది. అది ఎవరు చేశారు? అప్పుడు తేదేపా అధికారంలో ఉంది. అటు చూడండి, అది అప్పుడు తేదేపా అధికారం ఉంది. ఎవరు ఇచ్చారో చెప్పరు వారు. తేదేపా అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళేగా ఇచ్చింది, అంటే చంద్రబాబు నాయుడు గారేగా ఇచ్చింది. అది ఎక్కడ పేరు రాకుండా అప్పుడు తేదేపా అధికారంలో ఉంది అని చెప్తారు. అది కూడా ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి తీసుకున్న 246 కోట్ల రుణంతో కలిపి మొత్తం 321 కోట్లను ఖర్చు పెట్టి పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం 3 బెర్తులను నిర్మించింది. 3 బెర్తులని ఎంతకు నిర్మించిందండి? 321 కోట్లు. 246 కోట్లని ఏడీబీ దగ్గర నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి రుణం తీసుకుని నిర్మించింది. కానీ వాళ్ళే నిర్వహణ చేయొచ్చు, లేకపోతే వాళ్ళే అభివృద్ధి చేయొచ్చు. కానీ చంద్రబాబు గారు ఏం చేసినా, ఆస్తుల్ని అమ్మేసినా, ఆ నిజాం షుగర్సు లేకపోతే ఏమన్నా మిగతావి ఎట్లా అమ్మారో మనకు అందరికీ తెలుసు కదా. 54 సంస్థలను అమ్మేశారు. అవి అమ్మేస్తే కరెక్టే. అట్లాగే ఇప్పుడు వీటిని ప్రైవేటు పరం చేసేస్తే కూడా కరెక్టే. అదిలో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, 4వ బెర్తును నిర్మించడంతో పాటు పోర్టు అభివృద్ధికి అదనంగా 395 కోట్లకు తక్కువ కాకుండా పెట్టుబడి పెట్టాలనే షరతుతో దాని నిర్వహణ కోసం సింగపూర్కు చెందిన ఇంటర్నేషనల్ సీ పోర్ట్స్ లిమిటెడ్ అనే సంస్థను ఎంపిక చేసింది. అప్పటి నుంచే బాబుగారికి సింగపూర్కి అవినాభావ సంబంధం ఏంటి అనేటువంటిది మీరు చూడండి. వారు అడుగుతుంటారు, టెండర్లు పిలవలేదా, ఇక్కడ ఇంకెవరు లేరా, ఎట్లా ఇచ్చారు అని అడుగుతుంటారు. మరి ఇప్పుడు ఇక్కడ కూడా సింగపూర్ కంపెనీ తప్ప ఇండియాలో కంపెనీలు లేవా అని చెప్పిన మనం ఆ రోజున క్వశ్చన్ ఇక్కడ మనకి రాదు, మనం వేయకూడదు. ఇంకొకటి, ఇవాళ
19న ఈ మేరకు 1999 మార్చి 19న రాయితీల ఒప్పందం కుదిరింది. పోర్టు అభివృద్ధి నిర్వహణకు సింగపూర్ కంపెనీ కోకనాడా పోర్టు కంపెనీ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. తర్వాత 2001లో దాని పేరు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ KSPLగా మారింది. రాయితీల ఒప్పందానికి కొన్ని మార్పులు చేస్తూ 2003 ఆగస్టులో తొలి అనుబంధ ఒప్పందం జరిగింది. ఇదండి మొత్తం మీద. ఇది సింగపూర్ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు అని చెప్పని వారే రాశారు. ఈనాడు వారి దాంట్లోనే మీరు చూసుకోవచ్చు. జగన్ సీఎం అయ్యే నాటికి ఇది పూర్వరంగం అని చెప్పని రాసేశారు. అంటే జగన్ గారు రాకముందే 1999లోనే ఈ పోర్టుని ఒక ప్రైవేటు వ్యక్తులు, దాంట్లో ముఖ్యంగా సింగపూర్ వాళ్ళకి ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. అయితే అసలు నిజానికి ఇవ్వవచ్చా ఇవ్వకూడదా అనేది పక్కన పెడితే, నిజంగా ప్రభుత్వమే కనుక ఇది అభివృద్ధి నిర్వహణ కనుక చేసినట్లుంటే ఎన్ని కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చేది అనేటువంటిది వాళ్ళు ఇచ్చినట్టు దాంట్లో తర్వాత నేను చూపిస్తాను. ఇంకొకటి ఏం చేసిందంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కొన్ని మార్పులు చేశారు అని చెప్పారు. అంటే వీళ్ళు 2003లోనే కొన్ని అనుబంధమైనటువంటి మార్పులు చేశారు. తర్వాత వైఎస్ గారు వచ్చిన తర్వాత 2009 జనవరి 12న ఉత్తర్వులు ఇస్తూ పోర్టు నిర్వహణ సంస్థకు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి వాటిల్ని ప్రజాపత్తుల సంఘము దానిపై పరిశీలన కూడా చేసింది. విభజన తర్వాత తన నివేదికను 2019 ఫిబ్రవరి 6న ఏపీ శాసనసభకు కూడా సమర్పించింది. దాని మీద ఈ అదనపు రాయితీల మీద ఏదైతే ఇచ్చారో కాగు కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతన ఎప్పుడైతే వీటన్నిటినీ చూశారో వాటి మీద కొంత ఇన్వెస్టిగేషన్ చేయాలని అనుకున్నారు. అదేంటంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే కాకినాడ డీప్ వాటర్ పోర్టు నిర్వహణ తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి వైకాపా పెద్దలు భారీ కుట్రకు తెరదీశారు. కంపెనీ యాజమాన్యం తమకు తాము ఆదేశించిన పద్ధతిలోనే వాటాలను స్వయంగా బదలించాయేలా చేసేందుకు తమదైన శైలిలో 2 దశల ప్రణాళికను అమలు చేశారు. వారే రాశారు పైన, కాగ్ కూడా తప్పు పట్టింది అని రాశారు. తర్వాత విభజన చట్టానికి అయిపోయిన తర్వాత విభజన చట్టం తర్వాత కూడా దీని మీదటిన ప్రజాపద్దుల సంఘం 2018-19లో కూడా పరిశీలించి ఒక ఇది ఇచ్చింది. దాంట్లో కొన్ని వాటిని ఆరోపణలనండి లేకపోతే కొన్ని డెఫిషియన్సీస్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ తీసుకువచ్చినటువంటి వాటిని మూలకంగా ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి దశ అంటే పోర్టుకు సంబంధించి 14-19 కాలంలో జరిగిన అన్ని వ్యవహారాల మీద ప్రత్యేక ఆడిట్ జరపాలి అని నిర్ణయించింది. ఇందులో ఏమైనా తప్పు ఉందా అండి? ఎందుకంటే ఎప్పుడైతే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి సమయంలో ఉన్నటువంటి జరిగిన దాని మీద ఆడిట్ చేయమని అడిగింది. మరి వాళ్ళే చెప్పారు కదా, కాగు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత ఈ పని చేశారు. తర్వాతన రాష్ట్ర ప్రభుత్వానికి రాయితీల ఒప్పందంలో పేర్కొన్న మేరకు వాటాలను చెల్లించారా లేదా అనే విషయంపై ప్రధానంగా ఈ ఆడిట్ పనిని చేశారు. అంటే పోర్టు కార్యకలాపాలలో నిజంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి రాష్ట్ర ప్రభుత్వానికి సరిగ్గా వాళ్ళు రాయితీల ఒప్పందం ప్రకారం చెల్లించారా లేదా అనేటువంటిది ఆడిట్ చేయటం ఏమన్నా KSPL చుట్టూ దిగ్బంధనం అవుతుందా? ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తర్వాతన రెండో దశకు వచ్చేసరికల్లానేమన్నా పోర్టు వ్యవహారాలపై ఆడిట్ చేసే పరిధిని విస్తరిస్తూ 2020 ఏప్రిల్ 1న రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇచ్చింది. అంతకుముందు 2014-15 నుంచి 2018-19 వరకు ఉన్న వ్యవధి అంటే ఆడిట్ యొక్క వ్యవధిపై నిర్దేశించగా కొత్త మెమో ద్వారా 1999 మార్చి నుంచి 2013-14 వరకు అలాగే 2019-20కి సంబంధించిన వ్యవహారాలను పరిశీలించాలంది. అంటే మరో 15 ఏళ్లకు సంబంధించిన వ్యవహారాలపైన పరిశీలనకు ఆదేశించింది. అంటే చంద్రబాబు నాయుడు గారు 1999లో దీన్ని ఇచ్చారు కాబట్టి ఆ 99 నుంచి కూడా 2013-14 అంటే అందులో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నటువంటిది లేదా రోసయ్య గారు ఉన్నటువంటిది కిరణ్ కుమార్ రెడ్డి గారిది కూడా ఉంది కదా. అటువంటిప్పుడు ఇంక తప్పే ఉంది. బ్రహ్మాండంగా అసలు 99 నుంచి అసలు నిజంగా ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో నిర్వహణ తీసుకున్న సంస్థ సరిగ్గా రాయితీలు ఇస్తుందా లేదా ఏంటి అనేటువంటిది ఆడిట్ చేయమని చెప్పింది. దీంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, కక్షపూరితంగా ఏమన్నా ఉందా అంటే అది వాళ్ళకే తెలియాలి. తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క అంతేకాకుండా విచారించే అంశాలను కూడా పెంచిందిట. అవి ఏంటంటే సీపోర్ట్ కంపెనీకి మొత్తం ఎన్ని రుణాలు ఉన్నాయి, ఇది చాలా మెయిన్గా ఒకసారి ఆలోచించండి. ఈ సీపోర్ట్ కంపెనీకి మొత్తం ఎన్ని రుణాలు ఉన్నాయి, నెక్స్ట్ వాటిలో పోర్టు అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారు. ఇందాక అక్కడ మనం చూసాం కదండి, 321 కోట్లకే 3 బెర్తులు చేసేసిన తర్వాత 395 కోట్లు అభివృద్ధికి ఖర్చు పెడతారు అని చెప్పనని వీళ్ళకి ఇవ్వటం జరిగింది, అభివృద్ధి నిర్వహణ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళు అసలు పోర్టు అభివృద్ధికి ఎంత ఖర్చు చేశారు అనేది రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవడంలో ఏమన్నా తప్పుందా? తర్వాతన ఏమైనా
అంటే వాటిలో పోర్టు అభివృద్ధికితో పాటు ఇతర కంపెనీలకు ఏమైనా మళ్లించారా ఈ యొక్క డబ్బుల్ని? నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ది, పోర్టు భూములు ఇతర ఆస్తులను ఏమైనా తాకట్టు పెట్టారా, ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా అనేటువంటి. ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తుంటాం కదా, ఈ పోర్టు భూములు ఇచ్చింది వీళ్ళకి దేనికోసం? ఓన్లీ అభివృద్ధి నిర్వహణకే. అవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు. వాటిని ఎక్కడైనా కూడా రుణాల కోసం తాకట్టు పెట్టారా అనేటువంటిది. రెండోది ఏమన్నా ఎప్పుడైనా ఒకవేళ కనుక పెడితే అనుమతి తీసుకున్నారా అని చెప్పనేటువంటి దాని మీదట్న చేయటం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక వ్యాపార సంస్థ ప్రైవేట్గా ఇచ్చినటువంటిది ఫస్ట్ తప్పు. ఎందుకంటే అదే అభివృద్ధి నిర్వహణ కనుక ప్రభుత్వమే చేసుంటే ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. నెక్స్ట్ ఈ యొక్క సీ పోర్ట్ ఏదైతే ఉందో దీన్ని ప్రైవేట్ వాళ్ళ అంటే ఇప్పుడు చేతులు మారేందుకు ముందు ఎవరెవరు షేర్ హోల్డర్స్ చూడండి. కన్సార్షియం పోర్ట్ పీటీఈ లిమిటెడ్, ఇది మారిషస్ సంస్థ. వీళ్ళకి షేర్లు 90,93,205 అంటే 17.35% ఉంది. అట్లాగే సౌత్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ 58,33,100 షేర్లు ఉన్నాయి, 11.13%. కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2,15,50,905 మేజర్ షేర్ హోల్డర్ 41.12. విఆర్ ఇన్వెస్ట్మెంట్స్ 1,59,34,959 30.40% ఆఫ్ షేర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ కంపెనీలో ఎక్కువ వాటాలు ఉన్నటువంటి కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పోర్టు నిర్వహణ బాధ్యతలని చూస్తోంది. దీని యొక్క అధినేత ఎవరైతే ఉన్నారో సీపోర్ట్ కంపెనీకి ఆయన ఎండీగా కూడా ఉన్నారు. ప్రభుత్వ దెబ్బకు ఈ కంపెనీ లొంగిపోయి ఇక్కడ మెయిన్ది సీపోర్ట్ కంపెనీలో కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి ఉన్న 41.12% వాటాను అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కు అమ్మేందుకు నిర్ణయించుకున్నామని, ఈ విషయం ప్రభుత్వ అనుమతి ఇవ్వాలని కోరుతూ కంపెనీ నుంచి 2020 డిసెంబర్ 5న ప్రభుత్వానికి లేఖ వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ అసలు ట్విస్ట్ ఇక్కడ చూడండి, 41.12% యొక్క షేర్లని ఆ కంపెనీ వారు వేరే ఇంకొక అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి అమ్ముకుంటాము అన్నారు. అది పూర్తిగా ప్రైవేట్కి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీలకి అంటే వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది నిజంగా వీళ్ళు చెప్పింది అసలు పోర్టు విలువ ఎంతో ఎక్కువ. ఏంటంటే పోర్టు అసలు విలువ ఎంతో ఎక్కువ. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో సీపోర్ట్ సంస్థ 2011-12 నాటికే బెత్తులను 6కు పెంచింది. ఈ సంస్థ 2021లోనే 651.87 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఏ బీటా అంటే వడ్డీ, పన్నులు, తరుగుదల, అప్పు, వాయిదాల చెల్లింపులకు ముందు ఆదాయం 406.81 కోట్లుగా చూపించింది. సాధారణ ప్రమాణాల ప్రకారం నిర్వహణ కంపెనీ ఎబిటాకు కనీసం 10 రెట్ల మొత్తాన్ని ఎంటర్ప్రైజ్ విలువ అంటే సంస్థ విలువగా పరిగణిస్తారు అన్నారు. అంటే ఇప్పుడు దీన్ని మనం చూడాల్సింది 1999లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత ఇవాళ ఆల్మోస్ట్ అటు ఇటుగా 23-24 సంవత్సరాలకి ఇక్కడ చూస్తే వాళ్ళ యొక్క వాటా విలువ ఎన్ని కోట్లయిందో తెలుసునండి, 41.12%. వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం కంపెనీ యొక్క విలువ 4,068 కోట్లు అవుతుంది. ఇక్కడ ఆలోచించండి, అది వాళ్ళు ఎంత పెరిగారు అనేటువంటిది ఆ కంపెనీ విలువ మీరు ఒక్కసారి వారే చెప్తున్నారు చూడండి. 41.12% ఉన్నటువంటి ఒక కంపెనీకి సంబంధించిన షేర్ వాల్యూ ఎంత అయిందంటే 4,068 కోట్లు. అంటే వీళ్ళ యొక్క వాటా విలువ 1,672 కోట్లు. సంస్థ విలువ 4,008, కంపెనీ విలువ అయితే 4,068 కోట్లు అయితే వీళ్ళ 41.12% 1,672 కోట్లు. అంటే ప్రభుత్వ పెద్దలు తమ అధికార గూండాయిజంతో కేవలం 494 కోట్లు ఇచ్చి ఏకంగా 4,068 కోట్ల విలువైన పోర్టును తమ నియంత్రణకు తెచ్చుకున్నారన్నమాట అంటారు. అంటే 4,068 కోట్ల రూపాయల విలువ 24 సంవత్సరాలలో పెరిగింది అంటే అసలు అది కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ తరుగుదలలో ఎన్నెన్నో ఉంటాయి. అందుకనే దీంట్లో కూడాను ఇతర కంపెనీలకు ఎవరన్నా మళ్లించారా, అసలు ఏం జరిగింది అనేటువంటి దాంట్లో కూడా ప్రభుత్వం ఆడిట్కి అడిగింది. ఇప్పుడు దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు 99లో ఈ అభివృద్ధి నిర్వహణ కోసం సింగపూర్ కంపెనీకి ఇచ్చుకోవటం ఎంత మటుకో, లేకపోతే ఇవాళ ఆ కంపెనీ విలువ వీరే చెప్పినట్టు 4,068 అయితే 41.12% 1,672 కోట్ల రూపాయలు అయిందని వీరే ఒప్పుకుంటున్నారంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి సమయంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు మీ అందరికీ తెలుసు. చాలా వరకు కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ కంపెనీల చాలా ప్రైవేట్ కంపెనీలు 54 సంస్థలని మీరు అన్నిటినీ కూడా ఆయన ఏ రకంగా ప్రైవేట్ పరం చేశాడనేటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే.
కాబట్టి నేనేమని చెప్తున్నానంటే ఇవాళ ఈ సీపోర్ట్ విషయంలో వారంతట వారుగానే బయట పెట్టింది ఏంటి అని చెప్పంటే చంద్రబాబు గారు చేసినటువంటిది ఎంత తప్పో వారంతట వారే బయట పెట్టడం జరిగింది. కాకపోతే మేము తినాలి, మీది తినాలి, మీది తినాలి, మాది తినాలి. కాబట్టి మనం ఏం చేసినా పర్వాలేదు ఇప్పుడు మాత్రం తినాలి మారింది. కాబట్టి జగన్ గారి ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఇది తీసుకుని వచ్చి కొత్తగా చేశారు. ఇప్పటికైనా దీని మీద ఒక ప్రైవేటు వాళ్ళకి మధ్య జరిగేటువంటి వాటిని పేపర్లలో ఈ రకంగా రాసుకుని చంద్రబాబు గారిని ఆయన చేసినటువంటి అవినీతిని ఇంకా కొంచెం ముందుకు తెస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. అంతేకాని ఈనాడు, ఈటీవీ పరిశోధనాత్మక కథనాలు కనుక ఇట్లా రాసుకుంటూ పోతే చంద్రబాబు గారు 1999లోనే ఏ రకంగా ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు పరం ధారాదత్తం చేశారు అనేటువంటిది ప్రజలకి మాకంటే కూడా మీరే బాగా చెప్పేటట్టుగా అనిపిస్తూ ఉంది.